దేవుడా దేవుడా మా కొడుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నీకు బంగారు కడం చేయిస్తా, దేవుడా దేవుడా మా బిడ్డకు మంచి ర్యాంక్ వస్తే నీకు ముత్యాల హారం చేయిస్తా అని గిట్ల భక్తులు దేవుణ్ణి కోరికలు కోరుకొని అవి తీరితే ఎవళ్ళ తాహత్కు తగ్గట్లు వాళ్ళు మొక్కులు అప్పచెప్తుంటారు. అగో అట్లనే రాజస్థాన్ రాష్ట్రం కెంచి ఒక ఆయన అయోధ్య రామయ్యకు ఏదో పెద్ద కానుక కొంచెం అయిందట. మరిగా కానుకేంది, దాని ఎనుకున్న కథ ఏందో మనం కూడా అరుచుకొని వద్దాం పారే. అబ్బర కొడక చూస్తుర్రు కదా, ఆంజనేయుల స్వామి కథ ఎంత పొడుగుందో. మోసే బరువు కంటే ఎక్కువంది కాబట్టి గిట్ల టస్కర్ లారీ మీదకించి కొంచెం పోతుర్రు. ఇంతకు ఇది ఎవరు చేసిర్రో ఏడ చేసిర్రో చెప్పనే లేదు కదా. ఇగో గియాకనే పేరు సరస్వతి గౌరట. రాజస్థాన్ రాష్ట్రం సిరోహి పట్నంలో ఉంటదట. అయితే అయోధ్య బాలరామునికి ఏదన్నా గొప్ప కానుక ఇయ్యాలే, మన కానుక చూసి 10 మంది చెప్పుకోవాలి అని అనుకుని ఓ పెద్ద కార్యమే ముంగటేసుకుందట. అట్లా పంచలోహాలతోని రామయ్య బాణం ఇంకా హనుమాన్ గదను చేయాలి అని అనుకున్నదట. అనుకున్నట్లే 24 మంది పనోళ్లను పెట్టుకుని మొత్తానికి అనుకున్న కానుకను తయారు చేసిర్రట. 1100 కిలోల రామబాణాన్ని 1600 కిలోల హనుమాన్ గదను చెక్కిర్రట. అయితే మొన్న పోయిన శ్రీరామనవమి నాడు రామబాణాన్ని అప్పజెప్పిర్రట. ఇప్పుడు షెడ పొడుగుండి శీతం బరువున్న గీ గదను తొలేకాదశికి రామయ్యకిద్దామని కొంచబోతుర్రట. పెద్ద లారీ మీద అటు ఇటు డొల్లకుంటా జాగ్రత్తలు తీసుకొని పట్టుకపోతుర్రట. తయారు చేసిన జాగకించి ఏం తక్కువ 12 రోజులు చిన్నగా మెల్లగా ప్రయాణం చేసుకుంటా అయోధ్యకు చేరిర్రట. ఇంత పెద్ద గదను తీసుకొస్తుంటే మేము ఎక్కడేం తిప్పల పడలేదు. షురువైన కాడ నుంచి ఈందాకా చాలా మంచిగొచ్చినాం, ఇదంతా రామయ్య దయ అని మాట్లాడుకొచ్చిర్రు. గదను గుడి అధికారులకు అప్పచెప్పి రామయ్య దీవెనార్తులు అందుకొని పోతాం, అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటదన్నట్లు మురిసిపోయిర్రు. ఇప్పటికే అయోధ్య రామయ్య గుడి తెరిచిన కాడ నుంచి బాలరామునికి వస్తున్న కానుకలు అన్ని శీతం పొడుగు అడ్డంతోని చాలా ఇచ్చంత్రంగా ఉన్నాయట. అట్లా భక్తులు కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు గిట్ల పోటీ పడి తెచ్చుడుతోని ఇప్పుడు దేవుని కానుకలంటే బాలరామునియే పొర్రి అని అనుకుంటుర్రు. ఈ ముచ్చట చూసిన పబ్లిక్.